హలో ఫ్రెండ్స్, డిఐడి తెలుగుకి స్వాగతం. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్టాప్ లేకుండా మనకి ఒక్క క్షణం కూడా గడవదు గదా. కానీ రోజూ మనం వాడే ఈ గ్యాడ్జెట్స్లో మనకు తెలియని మన పనిని సగానికి తగ్గించే అద్భుతమైన ట్రిక్స్ ఎన్నో దాగి ఉన్నాయి. మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతోందా? మీ ఆన్లైన్ డేటా నిజంగానే సేఫ్గా ఉందా? లేదా మీ పాత ఫోన్ కంప్యూటర్ స్లోగా పనిచేస్తున్నాయా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. ఈ రోజు నేను మీ ముందుకు తెచ్చాను మన దైనందిన జీవితంలో సమయాన్ని ఆదా చేసి డిజిటల్ భద్రతను పెంచే 40 బెస్ట్ టెక్నాలజీ చిట్కాలు. ఇందులో స్మార్ట్ ఫోన్ సీక్రెట్స్, కంప్యూటర్ షార్ట్కట్స్ నుండి ఆన్లైన్ సెక్యూరిటీ వరకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఎన్నో విషయాలు ఉన్నాయి. కాబట్టి ఏ చిన్న ట్రిక్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. స్మార్ట్ ఫోన్ చిట్కాలు. ఆటో బ్రైట్నెస్. ఫోన్ స్క్రీన్ బ్రైట్నెస్ను ఆటో మోడ్లో ఉంచడం వల్ల బ్యాటరీ చాలా వరకు ఆదా అవుతుంది. బ్యాక్గ్రౌండ్ డేటా. మీరు ఎక్కువగా వాడని యాప్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ డేటాలు ఆఫ్ చేయండి. ఇది డేటాతో పాటు బ్యాటరీని కూడా ఆదా చేస్తుంది. ఛార్జింగ్ రూల్. ఫోన్ను ఎల్లప్పుడూ 20% నుండి 80% మధ్య ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీ జీవితకాలం పెరుగుతుంది. డార్క్ మోడ్. డార్క్ మోడ్ వాడటం వల్ల కళ్లకు శ్రమ తగ్గడంతో పాటు ముఖ్యంగా AMOLED స్క్రీన్లున్న ఫోన్లలో బ్యాటరీ ఆదా అవుతుంది. యాప్స్ అన్ఇన్స్టాల్. మీ ఫోన్లో నెలల తరబడి వాడని పాత యాప్స్ను వెంటనే తొలగించండి. స్టోరేజ్ మెయింటెనెన్స్. స్మార్ట్ ఫోన్ స్టోరేజ్ ఎప్పుడూ 10–15% ఖాళీగా ఉంచండి. దీనివల్ల ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా స్పీడ్గా పనిచేస్తుంది. ఆఫ్లైన్ మ్యాప్స్. గూగుల్ మ్యాప్స్లో తరచుగా వెళ్లే ప్రాంతాల మ్యాప్స్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇంటర్నెట్ లేకపోయినా నావిగేషన్ వాడుకోవచ్చు. ఫైండ్ మై డివైస్. మొబైల్ పోయినప్పుడు ట్రాక్ చేయడానికి మరియు డేటాను ఎరేజ్ చేయడానికి ఫైండ్ మై డివైస్ ఎల్లప్పుడూ ఆన్లో ఉంచండి. యానిమేషన్స్ బంద్. డెవలపర్ ఆప్షన్స్లో యానిమేషన్ స్పీడ్ తగ్గిస్తే పాత ఫోన్లు కూడా కొంచెం వేగంగా పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది. ఎయిర్ప్లేన్ మోడ్ ట్రిక్. ఫోన్ వేగంగా ఛార్జింగ్ ఎక్కాలంటే ఛార్జింగ్ పెట్టే ముందు ఎయిర్ప్లేన్ మోడ్ ఆన్ చేయండి. భద్రత మరియు ప్రైవసీ. 2-స్టెప్ వెరిఫికేషన్ 2FA. సోషల్ మీడియా మరియు బ్యాంకింగ్ ఖాతాలకు ఖచ్చితంగా 2FA ఆన్ చేసుకోండి. ఇది అదనపు భద్రతను ఇస్తుంది. స్ట్రాంగ్ పాస్వర్డ్స్. పాస్వర్డ్లలో అక్షరాలు పెద్ద చిన్న, నంబర్లు, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండేలా చూసుకోండి. పబ్లిక్ వైఫై వద్దు. ఉచితంగా వచ్చే పబ్లిక్ వైఫై వాడేటప్పుడు ఎలక్ట్రానిక్ పేమెంట్స్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేయకండి. యాప్ పర్మిషన్స్. కొత్త యాప్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు అవి అడిగే కెమెరా, మైక్, కాంటాక్ట్స్ పర్మిషన్స్ నిజంగా అవసరమా అని గమనించండి. ఇన్కాగ్నిటో మోడ్. మీరు బ్రౌజ్ చేసే హిస్టరీ సేవ్ అవ్వకూడదంటే బ్రౌజర్లో ఇన్కాగ్నిటో మోడ్ వాడండి. సాఫ్ట్వేర్ అప్డేట్స్. సెక్యూరిటీ లోపాలను సరిదిద్దడానికి మీ ఫోన్ ఓఎస్ మరియు యాప్స్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. ఫిషింగ్ లింక్స్. వాట్సాప్ లేదా SMS ద్వారా వచ్చే ఆఫర్లు, లాటరీలు లేదా తెలియని లింక్స్పై అస్సలు క్లిక్ చేయకండి. క్లౌడ్ బ్యాకప్. ఫోన్ పాడైనా పోయినా ఇబ్బంది పడకుండా ముఖ్యమైన డేటా మరియు ఫోటోలను ఎప్పటికప్పుడు గూగుల్ డ్రైవ్లో బ్యాకప్ చేసుకోండి. డిఫరెంట్ పాస్వర్డ్స్. అన్ని సోషల్ మీడియా మరియు ఈమెయిల్ అకౌంట్లకు ఒకే పాస్వర్డ్ వాడటం చాలా ప్రమాదకరం. స్క్రీన్ లాక్. ఫోన్ను ఎక్కడైనా పెట్టి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా స్క్రీన్ లాక్ పడేలా టైమౌట్ సమయాన్ని తక్కువగా అంటే 30 సెకండ్లకు సెట్ చేసుకోండి. కంప్యూటర్ మరియు ల్యాప్టాప్. కీబోర్డ్ షార్ట్కట్స్. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్, Ctrl+Z అండూ లాంటి బేసిక్ షార్ట్కట్స్ టైపింగ్ పనిని వేగవంతం చేస్తాయి. క్లోజ్ అయిన ట్యాబ్ రికవరీ. బ్రౌజర్లో పొరపాటున ఏదైనా ట్యాబ్ క్లోజ్ చేస్తే Ctrl+Shift+T నొక్కితే అది మళ్లీ ఓపెన్ అవుతుంది. విండోస్ స్నిప్పింగ్ టూల్. స్క్రీన్షాట్ తీసుకోవడానికి విండోస్ పీసీలో విండోస్ కీ+Shift+S వాడండి. తక్షణమే ఏ భాగమైనా క్రాప్ చేయవచ్చు. స్టార్టప్ యాప్స్ బంద్. కంప్యూటర్ ఆన్ అవ్వగానే బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే అనవసరమైన యాప్స్ను టాస్క్ మేనేజర్లో డిసేబుల్ చేయండి. సిస్టమ్ వేగంగా ఆన్ అవుతుంది. డెస్క్టాప్ క్లియరెన్స్. సిస్టమ్ హ్యాంగ్ కాకుండా ఉండాలంటే మీ డెస్క్టాప్ మీద ఎక్కువ ఫైల్స్ లేకుండా చూసుకోండి. షట్డౌన్ అలవాటు. ప్రతిరోజూ పడుకునే ముందు ల్యాప్టాప్ లేదా పీసీని స్లీప్ మోడ్లో కాకుండా పూర్తిగా షట్డౌన్ చేయండి.
విండోస్ మినిమైజ్ డెస్క్టాప్ పైకి త్వరగా వెళ్లడానికి విండోస్+D కీబోర్డ్ షార్ట్కట్ ఉపయోగించండి. ఓపెన్ అయినవన్నీ మినిమైజ్ అవుతాయి. నైట్ లైట్ రాత్రిపూట కంప్యూటర్ వాడుతున్నప్పుడు కంటికి నష్టం కలగకుండా బ్లూ లైట్ ఫిల్టర్ లేదా నైట్ లైట్ ఆన్ చేసుకోండి. ల్యాప్టాప్ హీటింగ్ ల్యాప్టాప్ వాడుతున్నప్పుడు అది వేడెక్కకుండా కింద గాలి అంటే వెంటిలేషన్ తగిలేలా కఠినమైన ఉపరితలంపై మాత్రమే ఉంచండి. ర్యామ్ ఆదా బ్రౌజర్లో అవసరం లేని ట్యాబ్స్ అన్నీ క్లోజ్ చేయండి. ఎక్కువ ట్యాబ్స్ సిస్టమ్ను స్లో చేస్తాయి. జనరల్ అండ్ ప్రొడక్టివిటీ నంబర్ సేవ్ చేయకుండా వాట్సాప్లో ఎవరికైనా నంబర్ సేవ్ చేయకుండా మెసేజ్ పంపాలంటే బ్రౌజర్లో wa.me/91 వారి ఫోన్ నంబర్ అని టైప్ చేసి పంపవచ్చు. పీడీఎఫ్ ఫార్మాట్ రెజ్యూమే లేదా ఏవైనా ముఖ్యమైన డాక్యుమెంట్లను ఎల్లప్పుడూ పీడీఎఫ్ ఫార్మాట్లోనే పంపండి. దీనివల్ల ఫార్మాట్ ఎప్పటికీ చెడిపోదు. యూట్యూబ్ షార్ట్కట్స్ పీసీలో యూట్యూబ్ చూస్తున్నప్పుడు వీడియో 10 సెకండ్లు ఫార్వర్డ్ లేదా బ్యాక్వర్డ్ చేయడానికి ఎల్ మరియు జే కీలను, పాజ్ చేయడానికి కేని వాడండి. ఖచ్చితమైన గూగుల్ సర్చ్లో మీకు కావాల్సిన ఖచ్చితమైన పదం కోసం ఆ పదాన్ని కోట్స్ మధ్యలో ఉంచి వెతకండి. పాస్వర్డ్ మేనేజర్ ఇన్ని పాస్వర్డ్లు గుర్తుంచుకోవడం కష్టమైతే అన్నీ ఒకే చోట భద్రపరుచుకోవడానికి గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ వాడండి. పెద్ద ఫైల్స్ షేరింగ్ ఈమెయిల్లో 25 MB కంటే పెద్ద ఫైల్స్ పంపాల్సి వస్తే ఆ ఫైల్ను ముందు గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసి ఆ లింక్ను షేర్ చేయండి. వైఫై రూటర్ ఇంట్లో వైఫై సిగ్నల్ అన్ని గదులకు బాగా రావాలంటే రూటర్ను ఇంటి మధ్యలో కొంచెం ఎత్తులో ఉంచండి. వాయిస్ టైపింగ్ పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు టైప్ చేయడానికి కష్టపడకండి. గూగుల్ వాయిస్ టైపింగ్ వాడితే సమయం ఆదా అవుతుంది. క్యూఆర్ కోడ్ వైఫై మీ ఇంటి వైఫై పాస్వర్డ్ పదే అందరికీ చెప్పకుండా ఒక క్యూఆర్ కోడ్ క్రియేట్ చేసి స్కానింగ్ ద్వారా వైఫై కనెక్ట్ అయ్యేలా చేయండి. డిజిటల్ డీటాక్స్ టెక్నాలజీ మన సమయాన్ని ఆదా చేయడానికి మాత్రమే. వారానికో నెలకో ఒకరోజు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి దూరంగా ఉండడం మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇవి మన సమయాన్ని ఆదా చేయడమే కాకుండా మన డిజిటల్ భద్రతను పెంచే 40 బెస్ట్ టెక్నాలజీ చిట్కాలు. ఈ 40 టిప్స్లో మీకు బాగా నచ్చినా లేదా మీరు కొత్తగా తెలుసుకున్న ట్రిక్ ఏంటో కింద కామెంట్స్లో తప్పకుండా నాతో పంచుకోండి. ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మీకు ఈ కంటెంట్ నచ్చితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్నో యూజ్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన DID తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.